వాళ్ళతో చేసిన ఏమైనా అల్లర్లు, గొడవలు, చిలిపి చేష్టలు ఇవేమైనా గుర్తున్నాయి సార్ చిన్నప్పుడు? ఏదో ఉండే బాగా బాగా చేశాను. అంటే ప్రతి ఇయర్ అప్పుడు కాశ్మీర్ వెళ్తాం షూటింగ్ కి. ఓకే. సాంగ్ షూటింగ్ కి వెళ్తాం. సో చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం వస్తారు. నేను మా బ్రదరు అందరు వెళ్తాం. అప్పుడు ఎక్కువ బాండింగ్ ఉండేది అనమాట చిన్నప్పుడు. ఆ, ఒకటే ఒకటి గుర్తుంది నాకు. ఆ ఆ, మా అందరినీ ఒక 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు అనమాట. చిరంజీవి గారు అందరూ షూట్ లో ఉంటారు కదా. ఆ టైంలో వచ్చేసి ఏ, ఎక్కువ అల్లరి చేయడం. ఆ, చిన్నప్పుడు తెలుసుగా. చాలా అల్లరి చిల్లరగా ఉన్నప్పుడు మా అందరికి ఒక స్టిక్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని పెట్టారనమాట. ఎవరన్నా సూపర్ సార్. ఎక్కడికన్నా వెళ్ళారంటే మీకు పడిపోతే నా ఒక్కటి గుర్తుంది. నాకు స్టిక్ తీసుకొని ఐస్ క్రీమ్ గా ఉంటే, కాశ్మీర్ లో ఐస్ క్రీమ్ ఏంట్రా మీకు అని చెప్పేసి స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. అప్పుడే ఆయన లీడర్ క్వాలిటీస్ ఇచ్చేసారు చిరంజీవి గారు. వా. అది ఒక్కటి గుర్తొచ్చింది నాకు సీఎం అయిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత. ఆ ఫొటోస్ అన్ని ఎక్కడున్నాయి తెలియలా, మిస్ అయినాయి. అదొక్కటి మాత్రం బాగా గుర్తొచ్చింది నాకు. బట్ డిప్యూటీ సీఎం గారు తాలూకా అని మీరు కూడా అంటున్నారు. బట్ ఆయన దగ్గర లీడర్గా మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారి దాంట్లో ఒక లీడర్గా? Obviously, ఆయన ఆ, ప్రజల కోసం ఏదో చెయ్యాలన్నది ఇంకా డెఫినెట్ గా ఆయన చేస్తున్నారు. మనం డైలీ చూస్తున్నాం. ఆ ఒక 10 years ఎన్ని ఆ, అవమానాలు, ఆ ఎన్ని మాటలు, ఎన్ని పడి ఉంటారు కదా, అవన్నీ అసలు అవును సార్. పట్టించుకోకుండా అసలు సింగిల్ హ్యాండెడ్ గా నిలబడి ఆ, ఇవాళ ఆ పొజిషన్ లో ఉన్నారంటే అసలు వేరే లెవెల్. దాని అన్నిటికన్నా పొలిటికల్ మ్యాటర్ మనకి తెలియదు. అవును సార్. అవును సార్. లీడర్షిప్ క్వాలిటీస్ డెఫినెట్ గా ఆయన దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి. మామూలుగా అదే చెప్పాను కదా, ఆయన ఆయన డిప్యూటీ సీఎం అయిపోగానే నాకు చిన్నప్పుడు గుర్తొచ్చింది. అప్పుడే ఒక పెద్ద కర్ర ఇచ్చి అందరిని కూర్చోబెట్టారు ఆయన. ఆ, దానికన్నా నా ఇంకా చిరంజీవి గారి ఆ, కాలు మీద పడి ఆ వీడియో ఒకటి యా 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 వచ్చింది కదా. ఎస్. అది అసలు సూపర్ వీడియో అది. ఎస్.